మనకు 10 జిల్లాలే ఉండేది, కానీ గత ప్రభుత్వము దాన్ని 33 జిల్లాలు చేసింది. ఆ 33 జిల్లాలలో ఒక పెద్దపల్లి హెడ్ క్వార్టర్ తప్ప అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ తోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యొక్క మరి 32 జిల్లాలకు నేషనల్ హైవే కనెక్టివిటీ పూర్తి చేసామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. హైదరాబాద్లో కూడా ఆ దిశలోనే ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో మరి హైదరాబాద్ నగరంతో అన్ని ప్రాంతాలతో కనెక్ట్ చేయబోతా ఉన్నాము. ఆ రకంగా హైదరాబాద్ రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశానికే కాదు దేశానికి అన్ని రకాల టెక్నాలజీకి హబ్ కాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్న విషయాన్ని మనవి చేస్తున్నాను. అదే కాకుండా మరి ఈరోజు మనము స్టీల్ ప్రపంచంలోనే మనం స్టీల్ ఉత్పత్తిలో 2nd ప్లేస్లో ఉన్నాం. ఐరన్ ఓర్లో మనం ఈరోజు 4th ప్లేస్లో ఉన్నాం. ల్యామ్ స్టోన్ అద్భుతంగా జరుగుతాం. ఎందుకంటే ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్కు మా మినిస్ట్రీకి సంబంధించి మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి మరి ల్యామ్ స్టోన్ ఉంటేనే మీకు సిమెంట్ వస్తుంది. ఐరన్ ఓర్ బాగా మైనింగ్ జరిగితేనే స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషయంలో కూడా అనేక రకాల మార్పులు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే లోక్సభ పాస్ అయింది, రేపు రాజ్యసభలో కూడా ఆ యొక్క అనేక రకాల రిఫార్మ్స్కి సంబంధించినటువంటి బిల్లు పెట్టబోతా ఉన్నాం. ఆ యొక్క రేపు రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోతే ఐరన్ ఓర్ ప్రొడక్షన్ కావచ్చు, అంటే సిమెంట్ ప్రొడక్షన్ కావచ్చు, లేక స్టీల్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవి దేశంలో మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కొన్ని క్రిటికల్ మినరల్స్ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వాడతారు. వాటిని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే దిశలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటే మీ అందరికీ కోరుతా ఉన్నాం, రానున్న రోజుల్లో ఏ వస్తువు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఏ వస్తువు కూడా విదేశాల మీద ఆధారపడకుండా మనకు మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్షనే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మీరందరూ ప్రోత్సహించండి. మన యొక్క డొమెస్టిక్ వస్తువులైనా వాడండి. గతంలో నాకు తెలుసు, మనం ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఫర్నిచర్ కావాలంటే మనం చైనాకి వెళ్ళి మొత్తము అక్కడ మొత్తం ఆర్డర్ ఇచ్చి వచ్చేవాళ్ళం. ఈరోజు పరిస్థితి మారాలి. స్వదేశీ మన ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కు ప్రోత్సహించాలి. ఇండియాలో ఉన్నటువంటి వస్తువులనే వాడాలి. ఆ రకంగా మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మన స్వదేశీ వస్తువులు వాడేటువంటి ప్రయత్నించాలి. అందులో ఈ యొక్క మరి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ వస్తువులు మనము ఇతర దేశాల నుంచి వాడుతూ ఉన్నాము. ఫర్నిచర్ లాంటి వస్తువులు అవి ఏవి కూడా విదేశాల నుంచి తీసుకురాకుండా దేశవాళీ వస్తువులనే వాడే విధంగా బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు చొరవ తీసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ నరేంద్ర మోడీ గారి తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నామనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, ఎందుకంటే ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుసు.